Hi friends, welcome to Mahesh teaching channel. Today class is 30 size blouse cutting. First లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చి మీటర్ క్లాత్ని తీసుకోవాలి. నెక్స్ట్ బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. లెంగ్త్ 15 ఇంచెస్, చెస్ట్ 34, వేస్ట్ 30, షోల్డర్ 10 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 6, హ్యాండ్ లెంగ్త్ 10, హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచెస్, 5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5.5, బ్యాక్ నెక్ 7. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఓపెన్ షార్ట్ వైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని స్ట్రైట్గా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 15 ఇంచెస్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్ తీసుకోవాలి. 14కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ పెట్టుకోవాలి. దాని నుంచి లైన్ గీసుకోవాలి, స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి 15 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని. నెక్స్ట్ వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. టోటల్ 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. అటు సైడ్ కూడా డాట్ గీసుకోవాలి, లైన్స్ని గీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద లైన్స్ తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ నెక్ 5 అయితే సరిపోతుంది. 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా. అటు సైడ్ కూడా 5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ మార్క్ తీసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ చంక్లో ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్నాం కదా, దాని దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చంకలోకి వచ్చి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ గీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి కింద నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కలుపుకొని టోటల్ 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసిన దాని మీద లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ గీసుకోవాలి. ఇలా గీసుకుంటే నెక్ రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ డాట్ లెంగ్త్ వచ్చి బ్యాక్ డాట్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 4.5 ఇంచెస్ బ్యాక్ డాట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. లైన్ గీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. హాఫ్ ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న కటింగ్ని చేసుకోవాలి. నెక్స్ట్ డాట్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర కట్ పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచ్. హ్యాండ్స్ని 4 మడతల మీద తీసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ పెట్టుకోవాలి.
స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్. ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్. హ్యాండ్ లూజ్ దగ్గర 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ ఎగ్జాక్ట్ మార్క్. హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచెస్, దానిలో హాఫ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్, 2 ఇంచెస్ ఎగ్జాక్ట్. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని స్కేల్తో లైన్ గీసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. దానిలో హాఫ్ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని నెక్ హ్యాండ్ని రౌండ్ తీసుకోవాలి, కరువు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ డౌన్ అయితే సరిపోతుంది. చంకలోతు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను ఫ్రెండ్స్. అక్కడ ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి కాబట్టి క్రాస్ ఎటు ఉందో చూసుకొని క్రాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో నెక్ దగ్గర లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజల పట్టీల దగ్గర కూడా అలానే మార్క్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ చుట్టూ కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఉక్సులు కాజల పట్టు 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఉక్సులు కాజల పట్టి లెంగ్త్ 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. షేప్ బెల్ట్ దగ్గర 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ తీసుకోవడానికి 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని 1 ఇంచ్ ఉండేలా 2 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఇలా కరువు తీసుకోవాలి. ఉక్సుల పట్టీల దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి 9 సైడ్ జాయింట్ల దగ్గర మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చంకలో లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ నెక్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. చంకలు ఇలా లోతు తీసుకుంటే చంక దగ్గర ముడతలు రావు. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని ఘాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ పట్టీని తీసుకోవాలి. షేప్ పట్టీ లెంగ్త్ 3.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. వెడల్పు వచ్చి 10 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి లెంగ్త్. నెక్స్ట్ 3.5 ఇంచ్ ఉండేలా చూసుకొని కరువు తీసుకుంటూ కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది షేప్ పట్టీ.
ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కటింగ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఈ ఫ్లవర్ పైన ఉండేలా నేను హ్యాండ్స్ని కటింగ్ చేశాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ దగ్గర ఫ్లవర్స్ వచ్చేలా కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పైన ఇలా ఫ్లవర్స్ వచ్చేలా నేను కటింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఉంటే బ్యాక్ పార్ట్ సరిపోదు కాబట్టి మళ్ళీ క్లాత్ని తిప్పుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ బ్లౌజ్ క్లాత్ తక్కువ వచ్చింది ఫ్రెండ్స్, 15 పాయింట్స్ వచ్చింది. ఇలా క్రాస్గా ఉందో లేదో చూసుకొని మార్కింగ్ చేసిన దాన్ని క్రాస్గా ఎట్టు పెట్టుకోవాలో ఫ్రంట్ పార్ట్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మ్యాక్సిమం క్రాస్ని తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఇది, అది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం. మిగిలింది షేప్ పట్టీల కోసం అయితే సరిపోతుంది, షేప్ పట్టీలు అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కటింగ్.